ఇందాక మన ఫనీ అడిగినట్టు ఒక కొత్త సౌండ్కి నిర్వచనం ఇచ్చారు. అది రాత్రి అవ్వచ్చు, శివ అవ్వచ్చు, దెయ్యం అవ్వచ్చు. బట్ నాకు దీంట్లో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సినిమా తీస్తున్నప్పుడు మేము యాక్ట్ చేస్తున్నప్పుడు మేము రకరకాలుగా అనుకునేవాళ్ళం. ఇక్కడ ఈ సౌండ్ ఉంటుంది, ఈ సౌండ్ ఉంటుందేమో, ఇలా బెదురుతామేమో అని. సినిమా అంతా చూసిన తర్వాత నేను ఫస్ట్ షాక్ అయింది సైలెన్సెస్. అంటే మ్యూజిక్తోనో లేకపోతే ఎఫెక్ట్స్తోనో మనం భయపడచ్చు అని అనుకునే నేను నమ్మిన ఒక థియరీని సైలెన్సెస్ అంటే మీరు ఓన్లీ 14 నిమిషాలు చూశారు. యూ హ్యావ్ టు సీ ఆ సైలెన్సెస్తో ఎలా బెదిరించవచ్చు అనేది ఫస్ట్ థింగ్ విచ్ ఐఎమ్ రియలీ అంటే నేను ఎంత భయపడ్డాను అనేది మీకు నేను చెప్పలేను. సైలెన్సెస్ అంటే సైలెన్సెస్ కూడా ఒక సౌండ్ అని ఒక కొత్త ప్రక్రియతో ఐ థింక్ దిస్ ఇస్ వాట్ హీ హెస్ డిజైన్డ్ దిస్ ఫిల్మ్. అండ్ సెకండ్, దీంట్లో నాకు నాకు భయం వేసింది. ఇప్పుడు మీరు చూసిన సీన్ ఉండొచ్చు, మనీషా ఇలా నడుచుకుంటూ తాను పైకి వచ్చి అటు నుంచి నే రావటం. ఇవి తీస్తున్నప్పుడు మేము చాలా నవ్వేవాళ్ళం. ఇది కామెడీగా ఉంటుందేమో రాము గారు, ఎందుకు కామెడీగా ఉంటుంది అంటే మాకు తెలియదు కదా. ఇప్పుడు యాక్ట్ చేస్తున్నప్పుడు యాక్టర్స్కి ఎస్పెషలీ దెయ్యం సినిమాల్లో అబ్సల్యూట్గా ఐడియా ఉండదు. ఎందుకంటే డైరెక్టర్ ఓన్లీ హీ వుడ్ నో అది ఎంత ఇంటెన్సిటీ ఉంటుంది అనేది. సో ఐ థింక్ దాట్ వే. అండ్ సెకండ్, థర్డ్ 3D. రాము గారు హారర్ ఫిల్మ్సే ఎరగదీస్తారు. అండ్ ఇమాజిన్ ఆయనకి 3D అనే ఒక కొత్త ప్రక్రియ ఇస్తే దాంతో ఎలా ఆడుకోవచ్చు అనేది ఈ సినిమాతో నాకు తెలిసి ఐ థింక్ దిస్ విల్ బి ద బెస్ట్ పార్ట్.